తిరుపతి నగరపాలక సంస్థకు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా చాలా అవార్డులు రివార్డులు వస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి కారణము తగినంత మంది సిబ్బంది నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యాన్ని నిర్వహించేటటువంటి విభాగంలో లేకపోవడమే. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది వచ్చినా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేకపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి గారు శాసనసభ్యులుగాను అలానే టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు తిరుపతి నగరపాలక సంస్థ నూతనంగా ఏర్పడినటువంటి కార్పొరేటర్లందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచాలి, ఆ పెంచడానికి అయ్యేటటువంటి ఖర్చుని కార్పొరేషన్ ఆదాయం అంతగా లేదు కాబట్టి కార్పొరేషన్ వాళ్ళ భత్యాలను పే చేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి టీటీడీ నుంచి సహాయ సహకారాలని కోరారు. అందున టీటీడీ బాధ్యత కూడా తిరుపతి నగర పారిశుద్ధ్య నిర్వహణలో ఉందన్న విషయాన్ని ఇక్కడ మనం అందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే తిరుమలకు వచ్చేటటువంటి భక్తులందరూ కూడా విధిగా తిరుపతిలో ఉన్నటువంటి రోడ్లను సర్వీసెస్ని వాడుకొనే కొండకు వెళ్తూ ఉంటారు. దాదాపుగా 1.5 లక్షకు పైగా జనాభా తిరుపతికి ప్రతిరోజు భక్తుల రూపంలో వస్తూ పోతూ ఉంటారు. వీరందరికీ సర్వీస్ ప్రొవైడ్ చేసేటటువంటి సిటీ తిరుపతి. తిరుపతి దేవస్థానానికి తిరుపతిలో 375కు పైగా ప్రాపర్టీస్ కలిగి ఉన్న సంవత్సరానికి అది కట్టేటటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కేవలం 4 కోట్లు మాత్రమే. అంటే ఇన్నే ప్రాపర్టీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండి ఉన్నట్లయితే కనీసం 100 కోట్ల రూపాయల నికర ఆదాయం ఈ ప్రాపర్టీస్ ద్వారా కార్పొరేషన్కి వచ్చేది. కానీ కార్పొరేషన్ దాన్ని పోగొట్టుకునింది. దానికి చట్టంలో ఉన్నటువంటి కొన్ని అడ్వాంటేజెస్ కారణంగా రిలీజియస్ బాడీ కాబట్టి టీటీడీకి ఆ ఎగ్జామ్షన్స్ అన్నీ కూడా దక్కాయి. సో టీటీడీ ఈ ఖర్చును భరించడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు అన్నది ఆనాటి ప్రభుత్వ టీటీడీ పాలకవర్గ అభిప్రాయం. కానీ తిరుపతి పారిశుద్ధ్యాన్ని నిర్వహించడం కోసం తిరుపతి దేవస్థానం ఒక టెండర్ని ఫ్లోట్ చేసి అదనంగా 1600 మంది పారిశుద్ధ్య కార్మికులను కార్పొరేషన్కి అందించాలి అన్న ఉద్దేశంతో ఆనాడు పాలకవర్గం నిర్ణయం తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టి ఇంకా టెండర్స్ అవన్నీ కూడా ఫ్లోట్ చేశారు. కాంట్రాక్టర్స్ కూడా దాంట్లో పాల్గొన్నారు. ఫైనల్ అయింది. ఇక రేపు పనులు మొదలవుతాయనగా ఆనాటి బీజేపీ నాయకుడు ఈరోజు టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు కోర్టుకు పోయి దాన్ని ఆపేశారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుపతి ప్రజానికానికి అలానే కూటమి నాయకులందరికీ తెలియజేసేది ఒకటే, మాకేం ఆ మంచి పేరు అవసరం లేదు. ఈ పని జరిగితే తిరుపతి బాగుపడుతుంది. తిరుపతిలో పారిశుద్ధ్య నిర్వహణ అనేది గాడిలో పడుతుంది. ఆ క్రెడిట్ ఏదో మీరే తీసుకోండి, ఆ మంచి పేరు ఏదో మీరే పొందండి. ఈ కోర్టులో ఆ కేసుని మీరు ఉపసంహరించగలిగితే చాలు, ఇది పట్టాలకెక్కుతుంది ఈ ప్రాజెక్టు. అరణ్ శ్రీనివాసులు గారు తిరుపతి శాసనసభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని ఆయన భానుప్రకాష్ రెడ్డి గారిని ఒప్పించగలిగితే తిరుపతి భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందోర్ నగరం కంటే కూడా గొప్పగా అత్యంత సుందరమైనటువంటి నగరంగా, పారిశుద్ధ్య నిర్వహణలో మేటి నగరంగా, ఎక్కడ చూసినా క్లీన్లీనెస్ ఉట్టిపడేటట్టుగా తిరుపతి మారుతుందనడంలో అతిశయోక్తి కాదు.